మహబూబాబాద్లో మరిపెడ మండలం పురుషోత్తమగూడెం శివారులో ఆకేరు వాగులో కారు గల్లంతైంది. ఖమ్మం జిల్లా గేట్ కారేపల్లి గంగారం గ్రామానికి చెందిన మోతీలాల్ అశ్విని ఈ కారులో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం 4 గంటలకు కాల్ చేశారని, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరపలేని వర్షాలతో వందలాది తండాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉగ్ర రూపం దాల్చిన వాగులు పొంగి పొర్లడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరిపెడ మండలంలో చెరువులు కట్టలు తెంచుకోవడంతో సీతారాం తండాను వరద నీరు ముంచెత్తింది. దీంతో జనం ఇళ్లపైకి చేరి ప్రాణాలు అరచేత పెట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. బాధితులు తీసిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. హెలికాప్టర్ వెళ్తే తప్ప బాధితులను రక్షించలేని పరిస్థితి నెలకొంది. ఎలాగైనా తమను కాపాడాలని అధికారులను బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, తండావాసులు సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రాణం అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న గడుపుతున్న పరిస్థితులు ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? శంకరి, మహబూబాబాద్ జిల్లాను వర్షాలు వణికిస్తున్నాయి. రాత్రికి ఎడతెరిపి లేని వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. చాలా చోట్ల చెరువులు తెగిపోయాయి. రైల్వే ట్రాక్ ధ్వంసం అయిపోయింది. వరదలకు వర్షాలకు ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. చాలా ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒక ఊరితో మరొక ఊరుకు సంబంధాలు పూర్తి స్థాయిలో తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ బస్సులు కూడా నీళ్లలో చిక్కుకుంటున్నాయి. కొద్దిసేపటి క్రితమే కేసముద్రం మండలం తోపనపల్లి దగ్గర ఆర్టీసీ బస్సు నీటిలో చిక్కుకోవడంతో పూర్తి స్థాయిలో ఆ బస్సును ఒక భారీ ప్రొక్లైనర్ అంటే రాత్రి అంతా జనం అంతా బిక్కుబిక్కున అక్కడ కాలం వెళ్లదీశారు ఆ బస్సులోనే. దీంతో అధికారులు స్పందించి ఒక భారీ ప్రొక్లైనర్ తీసుకువచ్చి ఆ బస్సును కొద్దిసేపటి క్రితమే బయటకు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు మహబూబాబాద్ జిల్లా సీతారాం తండ మరిపెడ మండలం సీతారాం తండ దగ్గర కూడా వాగు ఉధృతంగా పొంగడంతో మొత్తము తండాలు వర్షము నీరంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఆ వర్షం నీరు ముంచెత్తడంతో భవనాలపైకి ప్రజలు చేరుకున్నారు పెద్ద ఎత్తున. ఆ భవనాలపైకి చేరుకున్నటువంటి ప్రజలు బిక్కుబిక్కున ఆహాకారాలు చేస్తున్నారు. ఎందుకంటే గంటకు ఆ భవనాలపైకి కూడా వాటర్ వచ్చేసింది. దీంతో ఒక సెల్ఫీ వీడియో తీసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి పంపించారు. దీంతో మనము టెలికాస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆహాకారాలు చేస్తున్నారు. హెలికాప్టర్ వస్తే తప్ప అక్కడ వాళ్ళకి సహాయక చర్యలు అందితే తప్ప వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరికో ఒక గంటన్నరలో కనుక అక్కడికి రీచ్ కాకపోతే ఎవరైనా వాళ్ళు ఆ తండా అంతా నీటిలో కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. గతంలో భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో ఏదైతే వాగు పొంగిందో అలాంటి పరిస్థితి ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో చాలా పల్లెల్లో కలుగుతోంది. ఎందుకంటే చాలా పల్లెలను వర్షపు నీరు ముంచెత్తుతున్నటువంటి దృశ్యాలు మనకు అడుగడుగున కనిపిస్తూ ఉన్నాయి. ఇటు కటాక్షపూర్ చెరువు కూడా అలుగుపోస్తుంది, మత్తడిపోస్తుంది. కాసేపట్లో మంత్రి సీతక్క అక్కడికి రాబోతున్నారు. ఇటు వరంగల్ నగరంలోనూ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు మహబూబాబాద్ జిల్లా రావిరాల అయితే పూర్తి స్థాయి జలదిగ్బంధనంలో ఉంది. అక్కడ గ్రామస్తులంతా కూడా చెట్లపైన ఇటు భవనాలపైకి ఎక్కి ఆహాకారాలు చేస్తూ ఉన్నారు. అక్కడికి కూడా సహాయక చర్యలు అందించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా ఇంటికన్న దగ్గర రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. రైల్వే పట్టాలు గాలిలో తేలాడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఆ రూట్లో వచ్చేటువంటి రైళ్లన్నింటినీ కూడా
పూర్తి స్థాయిలో నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో మహబూబాబాద్ కే సముద్రం రైల్వే స్టేషన్లోని రైళ్లను నిలిపివేయడంతో అక్కడ ప్రయాణికులంతా కూడా వేల సంఖ్యలో స్టేషన్లకు చేరుకున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు వారికి ఆహారం అందిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం కూడా దాదాపుగా జల దిగ్బంధనంలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక గ్రామానికి మరో గ్రామానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి గ్రామంలో ఉండేటువంటి చెరువు ఉగ్ర రూపంగా ప్రవహిస్తున్నటువంటి వరదతో కట్టలు తెంచుకుంటుంది. చాలా చోట్ల మత్తళ్ళు పోస్తూ ఉన్నాయి. కొన్ని చెరువులు కట్టలు తెగి వరద నీరంతా పొలాలకు ఊర్లకు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వరదల పరిస్థితి ఎట్లా ఉందండి మీ జిల్లాలో? ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో గత 4 రోజుల నుండి కురిసిన భారీ వర్షాల వల్ల ఈరోజు ఉదయం నుండి ఎడతెగని వర్షం కురుస్తుంది. ఈ వర్షం వల్ల పంట పొలాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. వరి పత్తి పూర్తిగా కొట్టుకుపోయింది. మా కాలనీలో పూర్తిగా నీరు చేరి ఇంటికి వెళ్దామన్నా కూడా దారి లేకుండా పూర్తిగా నీటితో నిలిచిపోయింది. తక్షణమే ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతున్నాము. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉగ్ర రూపంగా చెరువులు అలుగులు పోస్తూ ఉన్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏటూరు నాగరం ఏజెన్సీలో అయితే రాత్రి నుంచే వాగులు వంకలు పొంగి పొర్లడంతో చాలా ఆదివాసీ గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. కాసేపట్లో మంత్రి సీతక్క అక్కడికి చేరుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. శంకరి, ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరిక కూడా జారీ చేసిన తీవ్ర హెచ్చరిక మరో 24 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే తండావాసులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సెల్ఫీ వీడియో కూడా తీసి వైరల్ చేశారు. సో హెలికాప్టర్ వస్తే తప్ప బాధితులను రక్షించే పరిస్థితి అయితే లేదు. ఎవరైనా స్పందించారా ఏదైనా అధికారులు? ఇప్పటివరకైతే మనం కూడా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాకు అధికారులు చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే అక్కడికి పోయేందుకు చుట్టుపక్కల మొత్తం కూడా ఆ తండా అంతా జల దిగ్బంధనంలోనే ఉంది. ఎవరు కూడా అక్కడికి రీచ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. కేవలం అధికారులు హెలికాప్టర్ తీసుకొస్తే మాత్రమే అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. జిల్లా అధికార యంత్రాంగము రాష్ట్ర అధికారులకు సమాచారం అందించారు. హెలికాప్టర్ ఇక్కడికి రప్పించేందుకైతే చర్యలు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. మంత్రి సీతక్క దృష్టికి కూడా మనం తీసుకెళ్లడం జరిగింది. ఆమె కూడా హెలికాప్టర్ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ వరంగల్ నగరంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఇటు మాజీ ఎమ్మెల్సీ కొండమూరు వీళ్ళంతా కూడా ముంపు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వరంగల్లో 2020వ సంవత్సరంలో వరదలు వచ్చినప్పుడు ఏదైతే పరిణామాలు జరిగాయో, చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయో ఆ ప్రాంతాల వాళ్ళందరినీ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాత్రి నుంచే జీడబ్ల్యూఎంసీ అధికారులు వాళ్ళను ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడికి తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించే చర్యలు అయితే ఒకవైపు కొనసాగుతున్నాయి. ఇటు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి పైన మాత్రం రాష్ట్ర స్థాయి అధికారం కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇటు రావిరాల, అటు సీతారాం తండాలో చిక్కుకున్నటువంటి వరద నీటిలో చిక్కుకున్నటువంటి బాధితులను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి.